నిన్న పవన్ కళ్యాణ్ మీరు మీరు మాట్లాడారు కదా, మనం ఈ టైంకు మాట్లాడాము. పవన్ కళ్యాణ్ 3 అంశాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాడు ఆయన. ఒకటి, అరెస్ట్ విషయంలో బేషరతుగా సమర్థించాడు. చాలా పెద్దది ఇది. అల్లు అర్జున్ సమర్థించాడా లేదా అని ఎవరికైనా సందేహం ఉంటే అరెస్ట్ చేయాల్సిందే అని. ఇది తెలుగుదేశంతో కూడా డిఫరెన్స్ ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2వ రోజు కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. ముఖ్యమంత్రి మాట్లాడినా ఉప ముఖ్యమంత్రి మాట్లాడలేదు, సన్నిహితుడు. మామయ్య పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటే ఆయన పర్సనల్ నోట్, థ్యాంక్ యూ కళ్యాణ్ మామయ్య అని అల్లు అర్జున్ అంత డ్రామా పండించాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏమి అవ్వలేదు. నేను మీతో కూడా చాలాసార్లు పోటాడాను. మీరు అంటున్నారు కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏమి ఇది అవ్వట్లేదు కదా అని. కానీ సురేఖ గారు వచ్చారు, అల్లుడికి మేనల్లుడికి. అదే అవన్నీ మనం ఫ్యామిలీ రిలేషన్స్లో రక్త సంబంధాల్లో మనం అర్థం చేసుకోగలం. కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చట్ట ప్రకారం చేయాల్సిందే అని చెప్పడం అన్నది అది చాలా సాహసమైన కామెంట్. అది ఇటు కుటుంబ పరంగా అటు బీజేపీ ఎన్డీఏ పరంగా చూసినా కానీ రేవంత్ అంటే అంతే, రేవంత్ అలాగే ఉంటాడు అని చెప్పడం. ఇంకోటి, రేవంత్ను చులకన చేయడం కోసం తన పేరు చెప్పలేదని ఆయన చేశాడంటే అంత చౌకబారు వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి అని చెప్పారు. చౌకబారు వ్యక్తి కాకుండానే ఇంకోటి ఏంటంటే బన్నీ అవనండి లేదా రామ్ చరణ్ రేవంత్ కళ్ళ ముందు పెరిగారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి అదే వీధిలోని మాకు వ్యక్తి కాదు నాకు రేవంత్ అని చెప్పి ఓపెన్ గా మాట్లాడారు. అంతే కదా, కరెక్ట్. రేవంత్ రెడ్డి విషయం మేము వచ్చింది కాబట్టి చెప్తున్నా. మొన్న సినిమా వాళ్ళతో జరిగిన సమావేశంలో ఆయన అల్లు అరవింద్కి ఈ విషయాలు స్పష్టంగా చెప్పాడు. నా పేరు చెప్పలేదు కాబట్టి అన్నారు. ఆ స్టేజ్ మేము ఎప్పుడో దాటిపోయాము. కానీ మీరేం చేశారు, నా మీద బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత బీజేపీ వాళ్ళు అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే మాకు రాజకీయాలకు సంబంధం లేదు అని ఒక్క మాట అయినా మీరు వాళ్ళతో విడగొట్టుకున్నారా? అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాటిని ఆధారంగా చేసుకొని రేవంత్ నిజంగానే అన్పాపులర్ అయిపోతాడేమో, దీనికి కొంచెం హైప్ వస్తుందేమో అని ఒక ప్రయత్నం చేశాడు. దీని మీద రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా తన అసంతృప్తిని, తన అసమ్మతిని, మీరు వ్యవహరించిన తీరు బాగాలేదు అని ఆ సభలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. బహుశా ఇది పవన్ కళ్యాణ్కి ఈ విషయం కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో ఏ అంశాలు అయితే లేవనెత్తారో, ఏమి అయితే జరగాలని కోరుకున్నారో చట్టం దాని పని అది చేసుకుపోవాలి కదా. ఈ రెండింటినీ కూడా పవన్ కళ్యాణ్ బలపరిచారు ఇక్కడ. రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో తీసుకున్న వైఖరిని. మూడోది కూడా మీరు చూడండి, అందులో మీకు రాజనీతి, సినిమా నీతి, వ్యక్తిగత అన్నీ కనిపిస్తాయి. సినిమాలను రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా ప్రోత్సహించారు, జగన్లాగా నలిపేసే పని పెట్టుకోలేదు అని చెప్పడం ద్వారా రేపొద్దున వీటిని కొనసాగించడం మంచిది అనే ఒక సంకేతం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మేము చేయబోతున్నాం అనే విషయం కూడా చెప్పేసాడు. అంటే మరీ క్రాస్ అవ్వకుండా సినిమాలను ప్రోత్సహించాలి. పెద్ద ఖర్చు ఇవన్నీ పెట్టిన వాటికి ఈ రేట్ల పెంపు, షోలు ఇవి లేకపోతే వాటికి అది గిట్టుబాటు కాదు, అది నిలబడదు అని ఒక క్లియర్ కట్ మెసేజ్. పుష్ప ఇంతలాగా రెవెన్యూ సంపాదించడానికి ఒక కారణం రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఆయన క్లియర్ చెప్పాడు. లేకపోతే అంత రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది ఆయన సపోర్ట్ చేయకపోతే అని. అంటే 2 అంశాలు ఉన్నాయి దాంట్లో. వాళ్ళు ఆశించిన స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఆడలేదు. అయితే ఆ వచ్చిన మేరకైనా ఈ డబ్బు రావడానికి రేవంత్ టికెట్ పెంచకపోతే, రెండవదండి అసలు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అండి? ఎవరైనా ఊహిస్తారండి అలాంటి విషాద ఘటన జరుగుతుందని, తొక్కిసలాట జరుగుతుందని. కొంతమంది అనాలోచితంగా మాట్లాడడం తప్ప తొక్కిసలాట జరిగే పవన్ కళ్యాణ్ నిన్ను చెప్పింది అదే. జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. రెండో జరిగిన తర్వాత పరామర్శించి ఉండాల్సింది. హీరో కాకపోయినా టీం మెంబర్స్ అయినా వెళ్ళి ఉండాల్సింది. హీరోను ఏకాకిం చేశారు అంటే కొంత సానుభూతి అనండి, లేదా వాస్తవికత అనండి. ఒక్కనే మీరు ఎందుకు అంటున్నారు ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు అనే ఒక అంశం కూడా ఆయన అక్కడ చెప్తున్నాడు. కాబట్టి హీఈస్ నాట్ క్లోజింగ్ ది డోర్ ఫర్ అల్లు అర్జున్. పూర్తిగా మూయటంలా మీరు ఏకాకిం చేయబట్టి అతను డిఫెన్స్లో పడిపోయాడు. అరెస్ట్ వేరు ఇక్కడ మీరు చాలా క్లియర్గా చట్టబద్ధంగా అరెస్టో చర్య తీసుకోవడం వేరు. ఆ సమయంలో మానవీయత లోపించింది అని చెప్పేసాడు. ఇంకేం చాలా ఇప్పుడు చట్టం వేరు, ధర్మం అంటే మానవీయత లోపించింది చట్టపరంగా. ఇప్పుడు ఈరోజు అదే, ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో నాంపల్లి కోర్టులో ఇది వచ్చింది. వీళ్ళు ఏమన్నారు, కల్పబుల్ హోమిసైడ్ అనే కేసు అల్లు అర్జున్ మీద పెట్టిన దాంట్లో సెక్షన్ అది 101 ఉంది. సో కల్పబుల్ హోమిసైడ్ ఆ సెక్షన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అది ఇక్కడ వర్తించదు. ఎందుకంటే అతనేమి ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అసలు జరిగిన చోటు ఆయన వేరువేరుగా ఉన్నారు. ఈ అంశాలన్నీ తీసుకోవాల్సింది థియేటర్ యాజమాన్యం అని
నిరంజన్ రెడ్డి వీళ్ళ తరఫున అడ్వకేట్ వాదించాడు. థియేటర్ యాజమాన్యం ఏమంది, ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన భద్రత, ఆయన మనుషులు, ఆ వాతావరణం మా చేతుల్లో లేదు కదా, మేము చెప్పాము. బౌన్సర్లదే అన్నారు. బౌన్సర్లది ఏమైంది అది కూడా చెప్తాను నేను. బౌన్సర్ల పట్ల కఠినంగా ఉండాలని ప్రభుత్వం కానీ సిపి ఆనంద్ కానీ చెప్పారు కదా. బౌన్సర్ల అసోసియేషన్ వాళ్లకు మాకు సంబంధం లేదు, వాళ్ళు 2 సంఘాల్లో దేంట్లో కూడా సభ్యులుగా లేరు. ఓకే, ప్రైవేట్ వ్యక్తిగతంగా కొంతమంది నియమించుకున్నాడు ఆయన, వాళ్ళు ఎక్కడా లేరు, మేము ఎలా బౌన్సర్స్ రూల్స్ అవి ఎట్లా అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. వాళ్ళే మాట్లాడారు, మమ్మల్ని మరీ చులకనగా చూస్తున్నారు, మేము బాడీ బిల్డర్స్ అది ఇది ఉన్నవాళ్ళం ఇక్కడ చేరి మాకు ఒక 1000 రూపాయలు వస్తాయి, మాకు మహా ఒక ఈవెంట్కి మేము వస్తే అతను అన్నది 1000-1200 వస్తాయి, మా బాధ్యత దానికోసం మేము చాలా చేయాలన్నారు. అంటే ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. కానీ కల్పబుల్ హోమిసైడ్, మరణించే పరిస్థితులు కల్పించడానికి కారకులయ్యారన్నది వర్తించదు అని నిరంజన్ రెడ్డి వాదించాడు. ఈ సందర్భంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను నేను, వెరీ ఇంట్రెస్టింగ్ నిజంగా. వైసీపీకి రాంబాబు లాంటి వాళ్ళకి కూడా క్వశ్చన్. నిరంజన్ రెడ్డి వైసీపీ ఎంపీ కూడా. ప్రకాశం జిల్లా కందుకూరులో తొక్కిసలాట జరిగితే 7 చనిపోయారు, కానీ ఏ నాయకుడు అరెస్ట్ కాలేదు, ఎవరి మీద కేసు పెట్టలేదు, ఇక్కడ మటుకు ఎందుకు పెడతారని ప్రశ్నించాడు. నిజంగా ఇది మీరు ఎందుకు పెట్టలేదు? మీరు కదా అధికారంలో ఉన్నారు, మీరు పదే కౌంటర్ పోజ్ ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబును, రేవంత్ రెడ్డిని, సరే అల్లు అర్జున్ను అక్కడ పెట్టలేదు, ఇక్కడ ఎందుకు పెడతారు? అక్కడ పెట్టండి మీరు అక్కడ కేసు పెట్టలేదు, కానీ చంద్రబాబు సభల మీద, లోకేష్ సభల మీద విపరీతమైన ఆంక్షలు పెట్టారు కదా. ఏ ఊరికి వాళ్ళు పోయినా కానీ అక్కడ తొక్కిసలాట జరిగింది అని మీరు ఆంక్షలు పెట్టారు కదా. కాబట్టి ప్రభుత్వాలు మీరు కూడా ఏం ఖాళీగా లేరు. ఒకచోట అరెస్టు కంటే కూడా మించి దాన్ని మీరు ఎన్నికల పొడవునా తొక్కిసలాటను మీరు వాడుకున్నారు. తొక్కిసలాట ఒక ముఖ్యమైన అంశంగా మీకు ఉంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఆ 3 వ్యూ పాయింట్స్ చాలా స్పష్టంగా తీసుకున్నాడు. చట్టపరంగా ఎవరున్నా కానీ చేయాల్సిందే. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు కోసం, ఇది కేటీఆర్కు పెద్ద జవాబు, బండి సంజయ్కి చాలా పెద్ద జవాబు. అందుకనే ముందు వీళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ ముందు రియాక్ట్ అయ్యాడు, తర్వాత బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యాడు. కాబట్టి ఎందుకన్నారో ఏంటో మాకు తెలియదు అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. ఇంకా మూడోది కుటుంబ పరంగా అతను రామ్ చరణ్, బన్నీ అని కలిపి మాట్లాడడం ద్వారా, రెండోది వెంటనే గేమ్ చేంజర్, దిల్ రాజు, ఇదంతా కామన్ థ్రెడ్స్ కదా. వీటన్నిటి రీత్యా టీం అన్నప్పుడు కూడా అల్లు అరవింద్ పేరు కూడా వచ్చినట్టుంది అక్కడ. కాబట్టి ఆయన జాగ్రత్తగానే మాట్లాడాడు. దాంట్లో భిన్న సంకేతాలు ఉంటాయి సార్. ఇప్పుడు 1, 2, 3 అని చెప్పడానికి ఇవి మామూలు విషయాల, క్లిష్టమైన భిన్నమైన వాదనలు జరుగుతున్న విషయాలు మనం చాలా చర్చించాం. పరిశ్రమ చాలా స్పష్టంగా అల్లు అర్జున్ ప్రవర్తన, వాళ్ళు వ్యవహరించిన తీరు బాగలేదని చెప్పింది. దాన్ని పవన్ కళ్యాణ్ ఎండార్స్ చేశారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఎండార్స్ చేశారు.